యాత్ర 2 డైరెక్టర్ మహి వి రాఘవ పవన్ కళ్యాణ్కి షర్మిలకి భయపడ్డా? అందుకే యాత్ర 2లో పవన్ కళ్యాణ్ షర్మిల పాత్రలు లేవా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. ఏంటి యాత్ర 2లో పవన్ కళ్యాణ్వి అలాగే షర్మిలవి పాత్రలు లేవు అంటూ కూడా ఒక న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో. ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్కి అలాగే షర్మిల ఫ్యాన్స్కి షర్మిలకి భయపడే మహి వి రాఘవ ఆ పాత్రలో పెట్టలేదా యాత్ర 2లో అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనం షర్మిల గారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు యాత్ర అనే సినిమా అప్పుడెప్పుడు వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసినప్పటి సినిమా. దాని ఎండింగ్లో చిన్న చిన్న షార్ట్స్లో హెలికాప్టర్ క్రాష్ ఆయన చనిపోవడం కూడా చూపించారు. నెక్స్ట్ యాత్ర 2 ఏంటంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ జగన్ గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు కట్ అక్కడి వరకే. ఆ పాలిటిక్స్లో షర్మిల గారి పాత్ర ఒకవేళ ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర చేసింది కదా, యాత్ర కాబట్టి యాత్రను కొనసాగించింది యాక్చువల్ షర్మిలే, జగన్ గారు కాదు. యాత్రను కొనసాగించిన షర్మిల తర్వాత మళ్ళీ ఈయన యాత్రలు చేశాడు. సో ఉంటే ఆవిడ ఉండే ఛాన్స్ ఉంది. ఆవిడ పాత్ర ఉందా లేదా అనేది మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. నెంబర్ 1 అంటే ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో అయితే ఆవిడ పాత్రను ఎక్కడా చూపించలేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆయన చేస్తున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో దాన్ని షర్మిల గారు భుజానికి ఎత్తుకొని ఆవిడే తిరిగారు, పాదయాత్ర చేసి. అవును, పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ షర్మిల గారి పేరు వినపడలేదు. అసలు ఆవిడ ఫోటో కానీ ఆవిడ పాత్ర ఉన్నట్లు కూడా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. ఇక అసలు విషయానికి వస్తే బయోపిక్ అనే అంశం తీసుకున్నప్పుడు పాత్ర లేదేంటని మనం క్వశ్చన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి బయోపిక్ ఉంది, ఇలా జమున గారి పాత్ర లేకుండా మహానటి బయోపిక్ ఏంటా అని చెప్పి అందరూ గొడవ చేశారు. అది వేరే విషయం. మేము ఇంకో కోణంలో ఏదో ఆలోచించామండి అని వాళ్ళు చెప్పుకున్నారు, పర్లేదు, సర్దుమణిగింది. యాత్ర ఈజ్ నాట్ ఏ బయోపిక్. ఒక వ్యక్తి జీవితంలో కట్ ఎండ్ టు ఎండ్ సెగ్మెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఒక చేవెల నుంచి ప్రారంభమైన యాత్ర ఎక్కడ ఎండ్ అయింది, తర్వాత ఏమైంది అనేది యాత్ర 1. నెక్స్ట్ ఆ తర్వాత తదనంతరం నెక్స్ట్ తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఎలా సీఎం అయ్యాడు అంటే వెంటనే అవల 5 ఏళ్ళు శ్రమించాడు, 5 ఏళ్ళు వేరే పార్టీ వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ఇన్ సెన్స్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా ఆ శకం ముగిసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు రావడం, తెర మీదకి తెలంగాణ అంశం రావడం, కేసీఆర్ 10 ఏళ్ళు పాలించడం, తర్వాత ఆ టైంలోనే రాష్ట్రం విడిపోవడం, అటు సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు 5 ఇయర్స్, ఆ తర్వాత మిగతా 5 ఇయర్స్ జగన్ గారు, అలా పంచుకున్నారు. సో వైఎస్ చనిపోయిన గారి తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత ఆయన సీఎం అయ్యారు కదా, ఆ పరిణామాలను చూపిస్తూ యాత్ర 2 తీశారు. దీంట్లో మనకి సీఎం పాత్ర, ముఖ్యమంత్రిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఇందులో ఉంది యాత్రలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తీసుకొని వాటిని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే యాత్ర 2. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి పాత్రను చూపించారు, నెక్స్ట్ భారతి గారి పాత్రను చూపించారు, విజయమ్మ గారి పాత్రను చూపించారు. ఇన్ని పాత్రలు చూపించారు కానీ ఎక్కడ షర్మిల గారి పాత్ర కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్రను కానీ చూపించినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్లో అయితే లేవు. సినిమాలో ఉండే అవకాశం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్కి షర్మిలకి భయపడే మహి వి రాఘవ ఆ పాత్రలను అసలు తొలగించాడా అంటే ఏం చెప్తారు? షర్మిల గారి పాత్ర గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర తర్వాత వస్తా. షర్మిల గారి పాత్ర గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఆవిడ కీ రోల్ పోషించినప్పటికీ సినిమా ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలకి వాళ్ళకి చెడింది అనే ఒక ఇది ఉంది కాబట్టి ఆ పాత్రని జస్ట్ ఉండి లేనట్టు చూపిస్తారో, అసలు లేకుండా కూడా పర్లా. తర్వాత ఈయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనేది అక్కడ నుంచి తీసుకుంటే నిజంగా అక్కడ షర్మిల గారి పాత్ర లేదు. పాదయాత్ర తర్వాత జగన్ అన్న ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లో కొంచెం క్రియాశీలకంగా జైలు నుంచి బయటకు వచ్చాక ఆ తర్వాత షర్మిల గారి గొంతు 0 అయిపోయింది. అప్పటి నుంచి లేదు. ఆ తర్వాత మొన్న వచ్చింది ఆవిడ తెలంగాణకి. సో ఆ క్యారెక్టర్ని మేబీ ఉంచవచ్చు, తీసేయచ్చు, అది వాళ్ళ లిబర్టీ. ఇకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎందుకు లేదు.
అసలు ఎందుకు ఉండాలి ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అసలు ఆయన అంటే దేనికి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి? ఎవరు చెప్పారు క్రియాశీలకంగా ఉన్నాడు అని? ఎవరు చెప్పారు? ఆయన చెప్పుకున్నాడా పోనీ నేను క్రియాశీలకంగా ఉన్నాను అని? ఎవరు చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఉంది, ఓకేనా? టీడీపీకి ఒక క్యాడర్ ఉంది, వాళ్ళకంటూ తెలిసిన మంత్రులు ఉన్నారు, ఒకప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు. షర్మిల గారు ఇప్పుడు వచ్చారా? గతంలో వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి 4 ప్రముఖులు, తర్వాత ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని, సీనియర్లని, ఉండవల్లి రఘువీర ఇట్లాంటి వాళ్ళని ఈవిడ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మేబీ సఫలమవుద్దా విఫలమవుద్దా తర్వాత సంగతి. గతము ప్రస్తుతం అనే 2 అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి. ఈవెన్ జగన్ గారికి కూడా ఏదో ఉంది. పవన్ కళ్యాణ్కి గతం ఎక్కడుంది, ప్రస్తుతం ఎక్కడుంది, ఫ్యూచర్ ఎక్కడుంది, అసలు ఏం చచ్చిందని? ఎందుకు ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాడు? ఇక్కడ క్రియాశీలకంగా పాత్ర పోషించడానికి అక్కడ క్యారెక్టర్లో ఏమీ లేదు, అక్కడ మ్యాటర్ లేదు, 0. 10 ఏళ్ల నుంచి ఆ పార్టీకి క్యాడర్ లేదు, మనుషులు లేరు, ఏమీ లేదు. ఏంటి అంటే 2014లో ఆయన చంద్రబాబు గారికి సపోర్ట్ ఇవ్వడం వల్లే చంద్రబాబు గారు గెలిచారనేది ఒక టాక్ ఉంది. ఇప్పుడు కూడా 2019లో కూడా విడివిడిగా పోటీ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అసలు అది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చుంటే వేరేలాగా ఉండేది అంటే కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అట్లా ఏం లేదు, అలా వాళ్ళకి వాళ్ళు సృష్టించుకుంటారు మీడియాలో, ఎవరికి పడితే వాడు రాసుకుంటాడు కదా. చంద్రబాబు నాయుడు గారిని 4 ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సీనియర్ ముఖ్యమంత్రి, క్యాడర్ లేని అసలు కనీసం అదేంటిది లింగలింగం అనుకుంటే ఇప్పుడు రాజకీయాలకు చట్టట్ట తిరిగే వాళ్ళందరినీ పెట్టుకొని ఈతని వల్లే గెలిచానని చెప్పుకునేంత సీనియర్ లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇట్లాంటి తలకాయలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో ఆయన గెలిచాడు, సరే బాగానే ఉంది. అండ్ అప్పుడు అందుకు ఆయన పాత్ర కొంచెం క్రిటికల్, అతనితో పోరాడి ఈయన గెలిచాడు. సో ఆ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి సినిమాలో అది పెట్టే అవకాశం ఉంది. కానీ ఆ ఫైట్లో ఈ క్యారెక్టర్గా సంబంధమే లేదు. ఇప్పుడు మామూలుగా రోడ్డెక్కి మొరుగుతున్నారు వీళ్ళంతా, కానీ పెద్ద విషయం ఏం లేదు దాంట్లో కూడా. అసలు పసలేదు, ఎవరు పట్టించుకోవట్లా. ఏదో వీకెండ్ మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా రోడ్డెక్కేసి అటు ఇటు తిరిగి నా కొడకల్లారా తాట తీస్తా, ఇరగ తీస్తా, కరగ తీస్తా అంటే సరిపోయింది. అవన్నీ సినిమా డైలాగులు, సినిమాలో పెట్టించాల్సినటువంటి డైలాగులు కూడా కాదు ఆ క్యారెక్టర్స్. కాబట్టి ఆయన సినిమాలో ఆయన తీసుకోవచ్చు, నష్టమేం లేదు. కానీ యాత్ర 2కి షర్మిల గారి పాత్ర ఎందుకు లేదంటే మనం మాట్లాడుకోవడానికి 4 ఆస్కారాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఎందుకు లేదంటే అసలు అక్కడ ఇరగదీసేది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి భయపడి ఇండస్ట్రీలో ఉండగలమా లేదా అని తీయలేదా అంటే, ఇక్కడ మహిరాఘవ ఏం స్లేవ్ కాదు, అలానే పవన్ కళ్యాణ్ ఏమి రౌడీ కాదు, ఇంకేదో పెద్ద ఉన్మాది కాదు. అంటే నా గురించి నేను లేకుండా చేస్తాను ఆయన అనేది లేదు. అండ్ ఆయన గురించి అమ్మో నేను తీయలేను అని భయపడే సీన్ ఇక్కడ లేదు. అసలు ఆ క్యారెక్టర్ అవసరం లేదు కాబట్టి పెట్టాల. అంటే అసలు దాంట్లో ఏం లేదు, ఆ క్యారెక్టర్లో పసలేదు బేసికలీ. అంటే రామ్ గోపాల్ వర్మ గారు తెరకించినటువంటి వ్యూహంలో వాటిల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనేది క్లియర్గా చూపించారు, ఉంది అక్కడ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈయన సీఎం అయ్యే వరకే ఆయన సెగ్మెంట్ తీసుకున్నాడు. ఓకే, సీఎం అయిన తర్వాత ఈయన దించుతా, ఈయన అట్లా చేస్తా ఇట్లా చేస్తాను రోడ్డు ఎక్కి వాగేది ఎవరు? కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ అని ఇప్పుడు తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్లో ఆ క్యారెక్టర్ ఉంది, సో వ్యూహంలో పెట్టుకున్నాడు. యాత్రకు సంబంధం లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.